ఏంటన్నా దాన్ని ఏదో దెయ్యాన్ని చూస్తున్నాడు రింగ్ అవుతుంటే ఎత్తకుండా. ఇది నీ ఫోన్ రింగ్ లాగిన పడుతుందా? మరి నాకు బెంచ్లో హార్న్ లాగిన పడుతుంది. ఎత్తామంటే యాక్సిడెంట్ అయిపోద్ది. హలో హలో 24343. ఎస్ 24343. ఏం కావాలి? నువ్వే కావాలి. నేనా? ఎందుకు? మనసంతా నువ్వే. అబ్బా ఒళ్ళంతా కొవ్వేం కాదు, సంగతి అంటే సరిగా చెప్పా. వస్తావుగా? ఈ అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా డార్లింగ్? తప్పకుండా వస్తాను. తంబి ఉమ్, ఒకారే రాత్రి 12 గంటలకి ఆండాల హాస్టల్కి రమ్మన్నారా? అవునన్నా. కుడివైపు తిరిగితే ఎడమవైపు రూమ్ నెంబర్ 12 అని చెప్పారా? అయ్య బాబోయ్, నీకెలా తెలుసు? అక్కడే పెద్ద పెద్ద హార్న్లతో బెంజ్ లారీ పార్క్ చేసి ఉంటుంది. దానికి లైట్లు తప్ప బ్రేకులు ఉండవు. డైరెక్ట్గా మీదకి వచ్చేస్తుంది. దానికి బ్రేకులు ఎలా వేయాలో నాకు బాగా తెలుసు. చిన్నపిల్లడివి, నువ్వు పడుకో. యారుడా తమిళ్ రే ఎవర్రా తెలుగు మ్యాన్ వాచ్ మ్యాన్ రాజ్ వరదరాజ్ ఆల్ లాంగ్వేజెస్. అమ్మో నా షర్ట్, నా ప్యాంటు, నా డ్రాయర్, ఐ యామ్ నేకెడ్. ఇంగ్లీష్ వస్తున్నాడు బక్రా. ఏంటి ఎంతసేపైనా ఏ సౌండ్ వినిపించట్లేదు? కొంపదీసి కమిట్ అయిపోయాడేమో. మీరెళ్ళి చూసండి. పద. వీళ్ళు కూడా రావట్లేదంటే కొంపదీసి వీళ్ళని కూడా కమిట్ చేసేసాడేమో. వెళ్ళి చూసండి. ఎవరు? ఇంత అందంగా ఉన్నారంటే బాబాయ్ ఎక్స్పెక్ట్ చేయలేదే. షాక్ అయిపోయా. మాట పడిపోతుందా బాబాయ్? 24343 రమ్మన్నావుగా, వచ్చా పక్కాని చేద్దాం. ఏంటి కానిచ్చేది? ఏం తెలియదు మాట్లాడతావేంటి? ఏంటి షార్ట్ అయిపోతున్నా? ఈ టైంలో పట్టుంటే నాకు మహా చిరాకే. ఎవరు లోపల? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? తెలుగు నీ సగా తీరుతోనే వచ్చాను. నేను అనిపిస్తాగా, నేను పెట్టిస్తాగా. ఇతనే మేడం అక్కడ నాకు బట్టలు ఇప్పి ఇక్కడికి వచ్చి తను బట్టలు ఇప్పుతున్నాడు. ఏంటి ఇది లాడ్జ్ అనుకుంటున్నావా? తెలుగులో. నా తప్పేం లేదు మేడం, నేనేం కావాలని రాలేదు. ఈ అమ్మాయి ఫోన్ చేస్తే వచ్చాను, కావాలంటే అడగండి. మేడం చూడు, తెలుగింటి ఆడపిల్లలంటే అందరూ గౌరవిస్తారు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఆ గౌరవాన్ని పాడు చేయకు. అల్లరి చెయ్యి, కానీ అల్లరి పాలు కాకు. ఉంటాను. నమస్కారం మేడం, నా పేరు సాంబశివనారాయణ. కొంచెం తప్పుగానే ప్రవర్తించాను, నన్ను క్షమించండి. వస్తాను. రేపు నువ్వు ఈ హాస్టల్లో ఉండకూడదు, అర్థమైందా? తెలుగులో. వరద నోరు మీరా నన్నే పాప. ఏమండే నాలుగు నిప్పెట్టి ఏడుస్తున్నారా? ఆడి కదవి నేడుస్తున్నారా? ఊరుకోండి, ఏముంది అక్కడ? తర్వాత చెప్పు తగ్గుద్ది. మీరు కథ చెప్పండి. ఆ రోజు భేతాళ పౌర్ణమి. భూతాలు ప్రేతాలు శోభనం చేసుకునే రోజు. రంజనికి ప్రసాద్ మీద ప్రేమ బాగా ముదిరింది. ప్రసాదు, ఏంటో ఈ దెయ్యం డ్రెస్సు? ఇవాళ బేతాళ పౌర్ణమి. అడుగుతున్నావా చెప్తున్నావా? చెప్తున్నాను. నాకెందుకు చెప్తున్నావు? మనిద్దరం కలిసి పూజ చేయాలి. దేనికి? ఈ రోజు పూజ చేస్తే పూజ చేసిన వారి మనసులోని ప్రేమ ఫలిస్తుంది. అయితే నా మనసులో ప్రేమ ఫలిస్తుందా? ఫలిస్తుంది. అయితే పద. ఒక్క నిమిషం,
నీ టోపీ మీద ఏదో పడింది, తలంచు. ఏం చేశావు? చెవు దురద పెడితే గోక్కున్నా. అబ్బా. పద పూజ చేసుకుందాం. సరిగ్గా అదే రోజు అదే టైంకి బేతాళ పౌర్ణమి రంజనితో పాటు కామేశ్వరుని కూడా బాగా దెబ్బతీసింది. స్వాతి వీక్లీలో దాగుడు మూతలు అనే సరసమైన కథ చదివిన కామేశ్వరి దాగుడు మూతలు ఆడుతూ సినిమా చూడడానికి మన్మథరావుని ఎలాగైతేనే ఒప్పించింది. మన్మదా ఆహా. ఆ. ఏంటిది గదంతా ఎర్రగా ఉంది? ఇది బేతాళ ప్రేమ మందిరం. మందిరాలు ఎర్రగా ఉంటాయా? నల్లగా కూడా ఉంటాయి చీకట్లో. ఇదేంటి గిలకాయలా? అమ్మో, గ్లాసుల్లో ఏంటి రక్తమా? అవును, ఎర్ర గుర్రాల రక్తం. ఈ బొమ్మ ఏంటి ఇలా ఉంది? ఇది చచ్చిపోయిన మా నాయనమ్మ. ఓహో, మరిదేంటి? మన శోభనపు పట్టె మంచం. పట్టి మంచం ఇలా కూడా ఉంటుందా? అమ్మో, పాము. ఇవి నిజం పావులేనా? అవును, అనుమానమా? లేదు, నువ్వు చెప్తున్నావు కదా. ఓకే. ఆ. అమ్మో, ఇదేంటి గుట్ల గోబ? నన్నేం చేయదు కదా. అది నిన్నేం చెయ్యదులే. ఆహా. అమ్మో, నాకేదో పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇంకా పూజ మొదలైతే ఏమవుతానంటావు? భయపడకు, ఇలాంటి పూజలు చేస్తే నిజంగా ప్రేమ ఫలిస్తుందా? ఫలిస్తుంది. మన ప్రేమ ఫలించడం కోసమే ఈ బేతాళ పౌర్ణమి పూజ ఏర్పాట్లు. భయపడకు. బట్టలు విప్పే. ఎందుకు? పూజ కోసం. పూజ కోసమా? పూజ కోసం అయితే ప్యాంటు మాత్రం విప్పుతాను, చొక్కా విప్పను. ఆ జుట్టు సంగతి నాకు తెలుసు కానీ ఉమ్, చొక్కా కూడా విప్పేయి. ఉమ్. ఇస్త్రీ నలగకుండా జాగ్రత్తగా బీరువాలో పెట్టు. ఏయ్! పూజలో మాట్లాడకూడదు. ఎక్కువ. ఉమ్. హ్రీం క్రీం గ్రాం జగన్మోహిని విశ్వమోహిని కామిని తాటకి శాకిని అస్త్రాయ జట్ 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 వస్త్రాయ ఫట్ 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 భూత ప్రేత పిశాచ బేతాళ మారే భం భం భడం భం భం. ఇది తిను. బాగుంది. ఏంటి పుల్లారెడ్డి స్వీట్సా? నిన్న అమావాస్య ఆదివారం అర్ధరాత్రి పంజాగుట్ట శ్మశానంలో మా జగన్మోహిని అత్తయ్య కాలుతున్న చితి మీద జలగలతో చేసిన జాంగ్రీ అది. ఏంటి జలగలతో జాంగ్రియా? అంతేకాదు, నీకోసం పాములతో పాయసం, కప్పలతో కలాకండ్, బల్లులతో బాసుంది, గుడ్లగూబ గుడ్లతో గులాబ్ జాములు కూడా చేయించాను. తింటావా? వద్దొద్దు, మా నాన్న కసలో షుగరు. ఆయన కట్లిప్పాయి, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. పూజ మధ్యలో వెళితే పుర్రె పగిలిపోద్ది. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటిది? జగము నేలే జగన్మోహిని చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా? విశ్వాన్నేలే విశ్వమోహిని చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా? తాంత్రిక మాతా తాటకి చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా? ప్రేతాల పెద్దమ్మ సాగిని చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా? చెప్పండి, చెప్పండి, నా ప్రేమ ఫలిస్తుందా? ఫలిస్తుంది, ఫలిస్తుంది. ఏరా, నేను నిన్నంత గాఢంగా ప్రేమిస్తుంటే నువ్వా మంజు వెనకాల పడతావా? ఇంకోసారి దాన్ని కన్నెత్తి చూసావో వెళ్ళు. నా బట్టలన్నీ కాల్ చేసి ఎలమంటే కట్టరాడితే ఎలా వెళ్ళను? ఇది వేసుకొని ఇంటికెళ్ళు. ఇదా?
కామేశ్వరి కామేశ్వరి నా సన్నిధిలో పడతావా? ఏమండి పట్టేసుకున్నా ఏమండి ఏమిటి మీ ఒంటి మీద కొత్తగా వెంట్రుకలు మంచాయి ఏమండి? కామేశ్వరి కామేశ్వరి పట్టేసుకున్నా నువ్వు పగటిపూట కొంచెం లావుగా ఉన్నా చీకట్లో సన్నగానే ఉంటావు. కామేశ్వరి పట్టేసుకున్నా మళ్ళీ పట్టేసుకున్నా అమ్మ దొంగ. ఎవడవాడు? ఏమోనండి నాకు తెలియదండి. నన్ను కళ్ళకు గంతలు కట్టుకోమని చెప్పి ఇంత మోసం చేస్తావా? చెప్తా నీ సంగతి. ఏంటిడు కొంప తీసి చచ్చా ఈ విషయం ఏదో తేల్చాలి, తేలుస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.